కొంతమందికి సంతానం కలగడం ఆలస్యం అవుతుంది. సంతానం కలగడం ఆలస్యం అయింది అని చెప్పి పరమేశ్వరుణ్ణి తిరస్కరించి తిరగడం కన్నా, పరమేశ్వరానుగ్రహంతో నాకు సంతానం ఎప్పటికైనా కలుగుతుందని ఈశ్వరుడి పాదాలు పట్టుకుని పుణ్యకర్మాచరణ బిడ్డల కోసం ఎక్కువ చేయించి కారణజన్ములైన వాళ్ళు పుట్టేటట్టుగా చేస్తుంటాడు ఈశ్వరుడు. మీరు చూడండి, సంతానం లేని వాళ్ళు ఎక్కువ తీర్థయాత్రలు చేసి, క్షేత్రాలు దర్శించి, భజనలు చేసి, యజ్ఞయాగాదులు చేస్తే పుట్టినటువంటి పిల్లలు 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి పిల్లలు పుడుతుంటారు లోకంలో. అందుకే ఒక్కొక్కసారి సంతానం ఆలస్యం అవ్వడం కూడా మహాత్ముల యొక్క జననానికి కారణమవుతుంది. ఒక్కొక్కసారి ఆ పండు పండేటటువంటి సమయానికి ఏదో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రానికి ఆ తల్లిదండ్రులు ఎడతారు. అక్కడ ఆ పంట పండుతుంది. ఆ పంట పండిన కారణం చేత భగవంతునికి అనుగ్రహాన్ని కట్టబెట్టగలిగినటువంటి వాళ్ళు, తమ తరాల్ని ఉద్ధరింప చేయగలిగినటువంటి కుమారులు జన్మిస్తూ ఉంటారు.